శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని మనం 101 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 102వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుని, అలాగనే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకొని ప్రారంభం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. ఎక్కడి వరకు వచ్చాము? 105 పుట్టారు. కుంతీదేవికి, మాద్రికి 5 పిల్లలు, గంధారికి 100 మంది. ఇలా వంశం వృద్ధి అయింది, కురువంశం. పాండురాజు చూడముచ్చటైన 5 కుమారుల్ని చూస్తూ ఆ మహారణ్యంలో అందమైన పర్వతం పైన తన బాహుబలంతో జీవనం కొనసాగిస్తున్నాడు. అర్జునుడికి 14 ఏళ్ళు నిండిన తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున బ్రాహ్మణ భోజన ఏర్పాట్లో ఉన్న కుంతి పాండురాజు సంరక్షణను విస్మరించింది. 14 ఏళ్ళు, ఓ రోజు 2 రోజు కాదు. అంటే రాజుగా ఉండి శాపగ్రస్తుడై పిల్లల్ని పొంది కుంతి వరం ప్రకారం, కుంతికి దూర్వాసులు ఇచ్చిన వరం ప్రకారం పొంది 14 ఏళ్ళు గడిచినాయట. అక్కడే ఆ పర్వతాల మీదనే. అంటే కందమూలాలు తింటూనే గడిపినట్టే కదా. లేదా కురురాజు ఒకచోట చెప్పారు, ఆయన మహారాజు ఎవరు, ధృతరాష్ట్ర మహారాజు అన్ని సంబరాలు పంపుతూనే ఉండేవంట ఈయనకి. ఈయన ఎప్పుడు వేటకెళ్ళినా కూడా ఇలానే రోజుల తరబడి, నెలల తరబడి ఉండేవట. ఆయన అన్నీ పంపుతూ ఉండేవట ధృతరాష్ట్ర మహారాజు. సో ఆ విధంగా బ్రాహ్మణ భోజనాల ఏర్పాట్లో కూడా ఉన్నదని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఆయన గడుపుతున్నాడు కాలం. 14 ఏళ్ళు గడిచినాయి. ఈయన సంరక్షణని విస్మరించిందట. ఏమిటి సంరక్షణ అంటే? పాండురాజును సంరక్షణ చేయటం ఏంటి అంటే, ఆయన మాద్రితోటి కలవకుండా చూడటం అని అర్థం చేసుకోవాలి. అంతే కదా. తను ఎటు తాను నిష్ఠాపరురాలు. అంటే శాపం ఉంది, బ్రాహ్మణ శాపం. ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి మనం మళ్ళీ చరిత్ర చరణం అవుతుంది. జింక దంపతులు అంటే ఒక బ్రాహ్మణ దంపతులు జింకలుగా మారి వాళ్ళు రతి పొందాలి అనుకున్నారు. అలా కలిసే సమయంలో బాణం వేసి చంపేస్తే ఆయన శాపం ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడికి, నువ్వు కూడా ఇలానే భార్యతో కలిసి ఉన్నప్పుడు చచ్చిపోతావు కలిస్తే. ఆ విధంగా అందువల్లనే కుంతి మంత్రంతో పిల్లలు కలిగారు. కుంతికి, మాద్రికి కూడాను 14 ఏళ్ళు గడిచినాయట. అది బ్రాహ్మణ భోజనాల ఏర్పాట్లో ఉన్నదట. ఆ సమయంలో విస్మరించింది. ఈయన మాద్రిని పిలిచి మాద్రితో కలిసి వేరించడం మొదలుపెట్టాడు. ఈయన గురించి మర్చిపోయింది. బ్రాహ్మణ భోజన ఏర్పాట్లలో ఈయన మర్చిపోయింది. ఈయన సంరక్షణ మర్చిపోయింది. ఇక దేవతల్లాగా విహరిస్తున్నారు వనంలో వాళ్ళిద్దరు కూడా. మాద్రి అనుసరిస్తున్నది. అప్పుడు పాండురాజులోని కోరిక ఒక్కసారి అరణ్యంలో అగ్నిలాగా పైకెగిసింది అంటారు వ్యాసుల వారు. అలా మన్మథ బాణానికి లోబడి ఏకాంతంలో తనను నియంత్రించుకోలేకపోయాడు. బలవంతంగా మాద్రిని పట్టుకున్నాడు. ఎంతో ప్రయత్నించింది మాద్రి పాపం. కానీ కామంతో నిండిన మనసుతో ఉన్న పాండురాజు బలవంతంగా మాద్రితో రమించాడు. జనమేజయ మహారాజా, ఇదంతా ఎవరెవరికి చెప్తున్నాడు? వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు.
ఎందుకు చెప్తున్నాడు వైశంపాయనుడు అంటే వ్యాసుల వారు చెప్పమని చెప్తే చెప్తున్నాడు. వ్యాసుల వారు ఎందుకు చెప్పమన్నాడు అంటే ఆయన జనమేజయుడు చేసే సర్పయాగానికి వచ్చాడు. ఆ సర్పయాగాన్ని ఆస్తికుడైన ముని ఆపాడు. ఆపిన తర్వాత అసలు మా పూర్వీకులకి ఎందుకు ఈ యుద్ధం జరిగింది అని అడిగాడు జనమేజయుడు. దానికి సమాధానంగా నాయన నేను నా శిష్యుడు వైశంపాయనుడికి ఇదంతా కూడా చెప్పాను, భారతం గ్రంథస్థం కూడా చేశాను, ఆయన నీకు చెప్తాడు అంటే మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటుందన్నమాట. ఈ జనమేజయ మహారాజా అలా పాండురాజు కామానికి లోబడ్డాడు, విధి ప్రేరితుడై శాప భయాన్ని లెక్కించకుండా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడయ్యా. ఆ తర్వాత కాలధర్మం చెందాడు, చనిపోయాడు, శాపగ్రస్తుడైనాడు. శాపం ప్రకారం చనిపోయాడు. మాద్రి పాపం మాటి మాటికి కౌగిలించుకొని దుఃఖంతో అంటే వెంటనే ప్రాణం కోల్పోయాడు. రమించిన వెంటనే ప్రాణం కోల్పోయాడు. కుంతి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది కుమారులను తీసుకొని. ఆ తర్వాత మాద్రి అన్నది కుంతితోటి పిల్లల్ని దూరంగా ఉంచు, నాతో రా అని కొంచెం దూరం తీసుకెళ్ళి నేను మృగ శాపం తెలిసి కూడా ఆయనతో రమించాను, అందువల్ల ఇది జరిగింది అని చెప్పిన విషయం. అయితే నేను సంరక్షించలేని పిల్లల్ని నేను సమాగమం చేస్తాను, భర్తతోటి నేను భర్తను అనుసరిస్తాను. అంటే ఆ రోజులో సతీ సహగమనం ఉండేది కదా. నువ్వు పిల్లల్ని రక్షించు, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు సహగమనం చేయకూడదు, మన ఇద్దరిలో ఎవరో ఒకరు చేయాలి, కాబట్టి నాకన్నా నువ్వు గొప్పదానివి, నీకు అసూయ లేని దానివి, నాకు కూడా పిల్లల్ని ఇచ్చిన దానివి నువ్వు. రేపు మనం తర్వాత భాగంలో మిగతాగా చెప్పుకుందాం. కృష్ణార్పణం, సాయి కృష్ణ.